అడుగుతున్నాం. మీరు సమాధానం చెప్తారా? లేదనుకుంటే ఇక్కడ నుండి సమాధానం రాకపోతే వెళ్ళేది లేదని మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. పీటీజీలు అంటే నోరు మాట్లాడలేరు, వీళ్ళకేమీ తెలియదని అనుకోవచ్చు. పీటీజీలు కానీ కల్లెర్ర చేస్తే ఏజెన్సీ ప్రాంతం అంతా అని చెప్పదలుచుకున్నాం. ఒకప్పుడు పీటీజీలకి అనేక సంక్షేమ పథకాలు ఉండేవి. గొర్రెచ్చేవాళ్ళు, బర్రిచ్చేవాళ్ళు, అంతోనే కాపిచ్చేవాళ్ళు. మోడీ గారు వచ్చిన తర్వాత ఇవన్నీ రద్దు చేశారు. అది మోడీ గారి ఘనత. అంతోదయ కార్డులకు ఎవరికైనా ఉచితంగా 35 కేజీల బియ్యం ఎవరికైనా ఇస్తున్నారా? బర్రెలు గొర్రెలు ఎవరికైనా ఇస్తున్నారా? పాత స్కీములు ఏవైతే ఉన్నాయో ఆ స్కీములన్నీ ఇప్పుడు అమలు చేస్తా ఉన్నారా? మరి ఎవరి తరఫున మాట్లాడుతున్నారు, ఎవరి తరఫున పోట్లాడుతున్నారంటే మన ఎమ్మెల్యేల దగ్గర నుండి మన ముఖ్యమంత్రి వరకు మన భూములన్నీ ఇచ్చేసి కొంతమంది కంపెనీలకు ఇవ్వాలని చూస్తా ఉన్నారు. చూస్తూ ఊరుకో అనే పద్ధతులు ఇక్కడికి వస్తా ఉన్నారు. మనందరూ తెలుసు, ఒక ఇటుక కింద 5 రూపాయలు అయితే ఇక్కడికి వచ్చేసరికి 500 రూపాయలు అవుతుంది. ఒక సిమెంట్ బస్తా కింద 250 రూపాయలు 300 రూపాయలు దొరికితే మన లక్ష్మీపురం లాంటి ప్రాంతంలో కానీ లేదా మిగతా కొండ మీద వెళ్ళాలంటే 500-600 రూపాయలు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఇక్కడ ఇల్లు కట్టుకోవాలంటే 1,00,000 కాదు, 2 లక్షలు కాదు, మీ స్కీములే కాదు, 10 లక్షల రూపాయలు ఇస్తే తప్ప కష్టాలు కాదని మనం అడుగుతా ఉన్నాం. మీ సొంత డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏదో మనం అడగట్లేదు, మనం అడుగుతా ఉన్నాం. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఏవైతే ఉన్నాయో ఆ సప్లాన్ నిధులు మా పీటీసీలకి ఎందుకు ఇవ్వాలని మనం అడుగుతున్నాం. ఇక్కడే 2 నెలల క్రితం చాలా హెలికాప్టర్లు తిరిగాయి. ఏమని? చలి పండుగ అంట, అరకు పండుగ అంట, హెలికాప్టర్లు బ్రహ్మాండంగా తిరిగాయి. ఆ డబ్బులన్నీ ఇస్తే ఎవరైతే పీటీసీలు ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు వచ్చేస్తాయి. అంటే మన డబ్బులతో షికార్లు కొడతా ఉన్నారు, మన డబ్బులతో ఖర్చు పెడతా ఉన్నారు, మనకి ఇవ్వడానికి రూల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అందు గురించి ఆ డబ్బులన్నీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని మనం అడుగుతా ఉన్నాం. మనకి కదా వాహనే గల్లీ నుంచి ఢిల్లీ దక్కి అమ్మ వచ్చేస్తే ఈవరకు కూలి ఖచ్చితంగా కుబ్బిపోయా ఈవరు మాత్రం హెక్కితే వేస్తానేది నేను 1,00,000 రూపాయలు పెంచిన నేను రోజు జీవో తత్తది అమ్మ సాధించుతారు మారో సాధించుతాయి మారో సాధించినది కాదే అమ్మ తర జోలు అవుతారు కాబట్టి సాధించేలా అయింది మారో సాధించుతాయి కాదే. ఇప్పుడు ఒకటే మీరు గుర్తుపెట్టుకోలేదు, పిఎం జన్మన్ సంబంధించి మార్చి 2026లో అసలు క్లోజ్ హాజనే 24,000 రూపాయలు కేటాయించి తరిందా భూమికి హీటు ప్రతి దానికి హీట్ ఉంది. కానీ ఏమో ప్రత్యేకంగా కేటాయించారా నాటి లిస్టర్స్ కదా లోపల సారు అమ్మి హెలికాప్టర్ తిరువాలి 6 కోట్ల ఖర్చు గిట్టారు. అమ్మ టక్క మీ టక్క 8 అయినా 6 అయినా అమ్మ డబ్బు చెప్పాలి మా డబ్బుయా మరి మళ్ళీ మారో ఓ కాల మంది అరే కథ కథ గుగా మన్నాయి కలిగి. కాబట్టి ఆదివాసి గిరిజన సంఘం ఒకటే లేని ఇవరు 2 రోజుగా తిని తినతలో వేస్తాను డబ్బులు అందించారు. కాబట్టి ఇయ్య సరే మారు ఇమ్మ ఐటీడీ అయితే వంట వార్పు మారు తప్పలు కాదు సహా నేటైనా కిచ్చికి ఒకరు గుర్తుపెట్టుకోరు. నేట ఒక 2 వారాలు వచ్చారే హీరోగానే హీరో వచ్చా ఏమి కమ్మాయిలే తప్పలు కా కురుక సాయం బా ఖచ్చితంగా వచ్చా తిన్నోజా బిల్లు హీరోకి వస్తుంది వాళ్ళకి ఎస్తదు నే ప్రతి మీటింగ్ में वहीं से कलेक्टर वाहिला सुरतु सिली संबीमा अरे यार कोई तो पिस्तौरे कोई तो कुप्पी भैया है नेट को बर्रे जाना पुंजी ने लो बाबू पुंजी ఎవరు అర్థలాత కాలే నే ఎంజే వర పీడి గారు ఇంబ పండసి పీడి గారు పండాయన ఎంజే చేసి మీరు
सालाना लक्कू एसडब्ल्यू सीजर्सी కాబట్టి మీరు కంప్లైంట్ అమ్మా ఇది ఎలికి ఇప్పిసారా అప్పుడు ఎవరికి మమ్మీ అవినసి అవినీతికి హినసినానే తేలింది అంతేనా తర్వాత ఇంకో విషయం ఇస్తాయి అటవీ హక్కుల చట్టం అమ్మా తెచ్చేసి మీడియం బాబురావు తెచ్చేసి మీడియం బాబురావు తెచ్చా కొన్ని సంవత్సరాలు ఆత తర్వాత నేను నరేంద్ర మోడీ అబలే ముర్ముని ఇంజ నెడేల్కన అబలే బీజేపీ బాగలకి ఇంజ నేను చెప్పింది ఓసారి నాకితే మొత్తం ఓరు బర్ర కాదు కావా ఎమ్మని కుమేన్ బర్ర కనిపి వస్తుంది నే బీజేపీ అప్పుడు వార్తనే ఖచ్చితంగా మమ్మ ఇదికి హరి ప్రయత్నం కినే ఏది సారం ఇస్తుంది ఏనాటకి ఇరుకతకి డబ్బు ఇచ్చారు ఈత సరే ఇదని భూమి మాపో ఒప్పంద తప్పరు అని అనుకునేది కానీ మారు కుప్పిమయ ఆతిದೆ మారు ಬೆರಗಿನ ಐಕ್ಯತೆ ಆತಿದೆ అనేక ఇస్తుంది ఖచ్చితంగా మారు ఆతిದೆ ఇంకో విషయం ఇస్తే అటవీ హక్కుల చట్టానికి ఎనికి తెచ్చికి బర్రెలకు పట్టాయి వస్తుంది నేటి పట్టాయి అమ్మాయి ఇల్లోని కాబట్టి ఏ భూమి ఏ హోక్క మొత్తం కారాస్తుంది నమన్నోరి ఒరిస్సా బర్రె కారు కాస్తుంది నే మా ఆంధ్రప్రదేశ్ సేమ్ జరిగినాయి ఈ బీజేపీ వ్యాప్తి సార్ ఖచ్చితంగా ఏది జరిగినాయి అలాగే ఓడే ఇంకో విషయం ఉపాధి హామీ ఏనెక్కితే మింగే 125 రోజు ఈ జనముడే ఇంజనీర్సి 125 రోజు ఇంజనీర్ చేసిందా ఓడ 60 రోజు ఒక్క మరీ రోజుకి 2 నెలల అయ్యోసుకే వ్యవస్థ ఇచ్చికి 125 రోజు తోసా కూలింగ్కి పోడుకోం పట్టాకట్టకు 150 రోజులు కదా అందులో 125 రోజు ఇంజనీర్సి అంటే నింగే 150 రోజు చూసుకే ఇయ్యోసుకోమా తర్వాత మీకు రోజు కూలి 307 రూపాయక కానీ నేను వాయించటం చక్కియనకే 245 అంటే నింగే ఉపాధి హామీ దూరవేస మోసం మాత్రం ఖచ్చితంగా జరిగింది రేపు మాత్రం మనం చాలా మంది మన ఈ చేప చెరువుతా సిమెంట్ ఫ్యాక్టరీ అన్ని రకం వాయిన కాబట్టి మారు ఖచ్చితంగా వ్యతిరేకించా ఉపాధి హామీ దాని మీద వ్యతిరేకంగా మారు పోరాటం ఖచ్చితంగా కిత్తిదే తర్వాత పీడీ గారు ఏం చేసి ₹1,00,000 ముంగే 2-3 రోజుల్లో వానేసి ఒకవేళ బాగా సరే ఖచ్చితంగా మారు ఇంకా వంట వరకు వస్తుంది మీరు ప్రజలు వాటికి అవుతారు వాళ్ళకి వాయి 10 లక్షలు కేటాయించాలి ₹1,00,000 వారం రోజులు ఇవ్వాలి ధన్యవాదాలు మీరు ఈ మాట మాకు వస్తున్నట్టు మీరు మా హాజరా విజయవంతం కిద్దారు కాబట్టి మీ బరజాతాత్మన మీ అందరికీ తెలియజేస్తాను నమస్కారం లఘు గారికి ధన్యవాదాలు ఇప్పుడు పాడేరు